హే హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసాను కదా, ఇలాగా ఒక హాల్తో వచ్చేసాను. అది కూడా నుమాయిష్ హాల్తో వచ్చేసాను అనమాట. చాలా డేస్ తర్వాత నేను ఇలా మీ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కూడా జస్ట్ వీడియోస్ పెట్టి వాయిస్ ఓవర్ లాగా చెప్తూ ఉన్నాను. అది కూడా షార్ట్సే అప్లోడ్ చేస్తాను. ఫుల్ లెంత్ వీడియో నిన్న అప్లోడ్ చేశాను నుమాయిష్ది. ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ఐ బటన్లో ప్రొవైడ్ చేసేస్తాను, ట్యాగ్ చేసేస్తాను. ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ప్లీజ్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. నుమాయిష్లో నేను ఏం పర్చేస్ చేశాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేను యాక్సెసరీస్తో చూపించేస్తాను. ఫస్ట్ నేను ఇది ఆక్సిడైజ్డ్ది తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్ కమ్ బ్రేస్లెట్, చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 150. ఇది ఫిక్స్డ్ చెప్పాడు అనమాట, ఇంకా తగ్గించలేదు. నాకైతే బాగా నచ్చింది. ఇలాగా హ్యాంగింగ్స్ బుట్టల్లాగా వచ్చాయి. హ్యాండ్కి వేసుకున్నా కూడా చాలా లుక్ ఉందన్నమాట, నాకు బాగా నచ్చింది. ఇదైతే బార్గెన్ చేసినా కూడా మనకి తగ్గించలేదు. చాలా వరకు ఈసారి నుమాయిష్లో నాకైతే బార్గెన్స్ అసలు సెట్ అవ్వలేదు అనమాట. సో చూస్తున్నారు కదా, బాగుంది కదా. ఫస్ట్ ఇది. తర్వాత వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి బీచ్కి అలాగా వెళ్ళినప్పుడు అలాగా డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతుందని చెప్పి ఇలాగ గవ్వలతో వచ్చేసింది కదా, అలా తీసుకుందాము, ఒకటన్నా ఇలాగ తీసుకుందామని. నాకు ఇలాగ ఈ టైప్ మోడల్స్లో లేవన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 చెప్పి 75 ఏమో ఇచ్చాడు. మ్యాక్సిమం నేను ప్రైసెస్ అన్నీ చెప్తానమాట. సో ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా, సింపుల్గా క్యూట్గా అనిపించింది నాకు. తర్వాత వచ్చేసి ఇవి తీసుకున్నాము. ఇవి 2 తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇయర్స్కి పెట్టుకుంటారు కదా, వింటర్ సీజన్లో తీసుకోవాలి, బట్ సమ్మర్లో తీసుకున్నాను. ఇది ఇలా హోల్ చేసేసి ఇలా కిడ్స్కి బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ హెవీగా ఉందన్నమాట. బట్ కిడ్స్ అయితే అంతగా పెట్టుకోరని అనుకుంటున్నాను, బట్ మోడల్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి 150 చెప్పాడు. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇది వచ్చేసి మా చిన్న పాపకి గ్రీన్ కలర్, ఇది వచ్చేసి మా పెద్ద పాపకి పింక్ అనమాట. 2 కలిపి 300 పడ్డాయి. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇవన్నమాట. వచ్చేసి ఇవి తీసుకున్నాను, ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. ఇవి 4 తీసుకున్నాను, పింక్, వైట్, ఎల్లో. ఇది ఒకటి ఈ కలర్లో ఒకటి తీసుకున్నాను. సో ఇది ఒక్కొక్కటి 20 రూపీస్ చెప్పాడు. ఇవి వచ్చేసి పేపర్ ఫ్లవర్స్ అనమాట. ఇవి కూడా చాలా క్యూట్గా అనిపించాయి. ఈ మధ్య నేను శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కదా, సో శారీ పక్కన ఇలాగ పెట్టేసి ఫొటోస్ తీసుకోవడానికి పనికొస్తాయని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను. ప్లాస్టిక్లో కూడా తీసుకోవచ్చు, బట్ నాకైతే ఇవి క్యూట్గా అనిపించాయి, చాలా బాగున్నాయి అనమాట. 20 రూపీస్ కదా, 2480 కదా, 60కో 70కో ఇచ్చాడు. సో నాకైతే చాలా నచ్చాయి ఇవి. ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను. అయితే 2-in-1 పర్పస్గా తీసుకున్నాను. హాల్లో ఫ్లవర్ వాజ్లోకి ఇంకా శారీస్ పక్కన అలాగే తీసేసుకున్నాను. చీప్ అండ్ బెస్ట్గా అనిపించాయి పేపర్ ఫ్లవర్స్. సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి, ఇవి ఎలా ఉన్నాయో లేదో. తర్వాత ఐటమ్ వచ్చేసి ఇవి బుక్స్ అనమాట. మా పెద్ద పాప కోసం ఇవి బుక్స్ మా పెద్ద పాప కోసం అని తీసుకున్నాను. వైప్ అండ్ క్లీన్ అని నేను నిన్న స్టాల్ వీడియో కూడా చూపించాను నుమాయిష్ ఎక్స్ప్లోర్ వీడియోలో. సో 3 బుక్స్ తీసుకున్నాం అనమాట. 1, 2, 3 ఇలా 3 తీసుకున్నాను. ఇవి పిల్లలకి రీయూజబుల్గా పనికొస్తాయి అనమాట. ఎన్ని బుక్స్ అనుకుంటాం చెప్పండి, వీళ్ళు రాస్తూనే ఉంటారు. మా పెద్ద పాప అయితే పెన్సిల్ బుక్ దొరకగానే మొత్తం పిచ్చి గీతలు దానికి ఇష్టం వచ్చినట్టు రాసేస్తూనే ఉంటుంది. బట్ మేమైతే కాపీ రైటింగ్ లాగా, రఫ్ నోట్స్ లాగా రీయూజబుల్గా యూజ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఈ బుక్కి డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ యూజ్ స్టిక్ పెన్, స్కెచ్ పెన్, ఇంక్ పెన్ ఓన్లీ అని. స్టిక్ పెన్ వాడితే కనుక వెట్ క్లాత్తో క్లీన్ చేయాలి, వైప్ అండ్ వెట్ క్లాత్. క్రేయాన్స్, పెన్సిల్ యూజ్ చేస్తే రబ్బర్ ఎరేజర్తో క్లీన్ చేయాలి. బాల్ పెన్తో అయితే కనుక దీని మీద రాయకూడదు అనమాట. సో ఇది మనకి ప్రాక్టీస్ బుక్స్ లాగా పనికొస్తాయి. ఇప్పుడు క్రయాన్స్తో వీటి మీద వేసేసినా మనం క్లీన్ చేసేసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. సో ఎన్నిసార్లైనా మనం అలాగా యూజ్ చేయొచ్చు. సో ఎన్నిసార్లు పనికొస్తుంది అనేది నేను మాత్రం యూజ్ చేశాకే చెప్పగలను. సో వాళ్ళు చెప్పిన రివ్యూ ప్రకారం అయితే ఎన్నిసార్లైనా మనం వైప్ చేసేయచ్చు. ఇంకా
రబ్బర్ ఎరేజర్తో కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అనేది మనకి అన్ని బుక్ కదా ఇచ్చేసాడనమాట. సో ఈ బుక్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. వీళ్ళు కూడా అస్సలు తగ్గించలేదు. 3 తీసుకున్నాం కదా 200కి ఇవ్వండి అన్న కూడా తగ్గించలేదు, 250 కన్నా కూడా తగ్గించలేదు అనమాట. సో ఇవి వచ్చేసి 3 తీసుకున్నాం, 300 తీసుకున్నాం. మా కిడ్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి కుర్తీస్ తీసుకున్నాను అనమాట. సో నేను ఎక్కువ తీసుకోలేదు, 2 తీసుకున్నాను. అవి చూపించేస్తాను. ఫస్ట్ ఫ్రాక్ మోడల్ ఇది తీసుకున్నాను, బటర్ఫ్లై. ఫుల్ ట్రెండింగ్ కదా, మొన్నటిదాకా వైట్ వచ్చేసింది, ఇప్పుడు వైట్ నుంచి ఈ కలర్స్ కూడా వచ్చేసాయి అనమాట. సీ గ్రీన్ కలర్లో ఇది ఒకటి తీసుకున్నాను, బాగుంది. నేను వచ్చేసి ఎం సైజ్ ఒకటి తీసుకున్నాను. నాకు ఈ కలర్ చూడగానే ఎందుకో కనెక్ట్ అయిపోయాను అనమాట. హ్యాండ్స్ కూడా ఇలాగా ఫుల్ లెంత్లో వచ్చేసింది. ఈ మోడల్ పఫీ స్లీవ్స్ లాగా అట్లా వచ్చేసింది అనమాట. బటర్ఫ్లై వైట్ నాకు రెగ్యులర్ అనిపించింది, సో నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. నాకు ఈ మోడల్లో అసలు ఫ్రాక్స్ అనేవి లేవు. ఈ ఫ్రాక్ వచ్చేసి 500 పడింది. క్లాత్ కూడా చాలా స్మూత్గా బాగుంది. ఇవి కాస్ట్ అక్కడ 500, 600, 700 అలా వచ్చాయన్నమాట. నేను వచ్చేసి 500 కాస్ట్లో ఎం సైజ్ అనేది తీసుకున్నాను. సో ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇది సెట్ అనమాట. ప్యాంటు, దుపట్టా, కుర్తీ 500 పడింది. ఇది సెట్ చాలా బాగుంది. ఇది బయట షాప్లో కాకుండా బయట స్టాల్స్ లాగా పెట్టారు కదా, షాప్స్ బయట, సో అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది 500. అసలు 500కి నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. జైపూర్ కుర్తీ, రాజస్థానీ కుర్తీ ఆ మోడల్లో ఉందన్నమాట. సో చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసి స్లీవ్స్కి కూడా ఇలాగ నెట్ లాగా ఇలా వచ్చేసి బాగుందన్నమాట. కలర్ కూడా నాకు బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. కింద కూడా లేస్ వచ్చేసి ఇలా పెద్దది బార్డర్ కూడా ఇలా వచ్చేసింది. లేస్ కూడా ఇలాగ కట్ వర్క్ లాగా కొంచెం ఆ మోడల్లో ఉందన్నమాట. సో ప్యాంట్ కూడా చాలా క్యూట్గా ఉందండి. పైన ఇలాగ ఎలాస్టిక్ వచ్చేస్తుంది, కింద వచ్చేసి సేమ్ మనకి కుర్తీకి లేస్ ఎలా అయితే వచ్చిందో సో అలాగే వచ్చేసింది అనమాట ప్యాంట్. ఈ సెట్ నాకైతే బాగా నచ్చింది. ఇది ఫైనల్ అనమాట. ఇది చున్నీ, దుపట్టా, ఇది వైట్ కలర్లో ఇచ్చేసారు. ఇది కూడా చాలా బాగుంది. 500కి ఏమొస్తుంది చెప్పండి. సో నాకు 500 కదా అని చెప్పి నేనైతే ఈ సెట్ తీసేసుకున్నాను. సో అంతే అండి నుమాయిష్ హాల్ వీడియో. నేనైతే ఇవే కొన్నాను, చాలా సింపుల్ పర్చేస్. ఎప్పుడూ కొంచెం ఎక్కువే కొంటాము, బట్ ఈసారి ఎందుకులే అన్నట్టుగా ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకు, అది ఇది చూడగానే బాగా నచ్చితేనే తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి చాలా తక్కువ పర్చేస్ చేశాను అనమాట. సో ఇంతే. మీకు ఇందులో నేను తీసుకున్న ఐటమ్స్లో ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అస్సలు చేయట్లేదు. మనం 5Kకి దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ 5000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సో ప్లీజ్ ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసేసి 5K తొందరలో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం.